ఉన్నటువంటి సెజ కొట్టేశారు, పోర్టు కొట్టేశారు. ఇవాళ ఆ పోర్టు నుంచి అక్రమ మార్గాన బియ్యం కానీ అక్రమ దందాలన్నీ కూడా నడుస్తున్నాయి అంటే దానికి రాంబాబు గారు ఏం చెప్తాడు? మీ ఆధీనంలోనే ఉంది కదా, మీరు చెక్ చేసుకోవచ్చు కదా. అదే మేము చెప్తున్నాం, చెక్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు ఆవేశపడద్దు రాంబాబు గారు, అన్నీ కూడా టైం బీయింగ్ వస్తుంది. మేమంటుంది అదే, జరిగినటువంటి నేరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వస్తే బయటికి 6 నెలల్లో నేను అయిపోదు కదా. మీకులాగా ఎక్కిన మరుక్షణమే సభా వేదికను పగలగొట్టేటటువంటి నీచమైన సంస్కృతులు మేము లేము. కూటమి ఉంటాయి. కూటమి అంటే ఒక ప్రజాస్వామ్యానికి విలువలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి నాయకులకు తెలిసింది ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మనుగడ సాగించాలి, ఏ రకంగా పరిపాలన చేయాలో తెలిసినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. నీకులాగా రాగానే పగలగొట్టేసాం, రాగానే వాడిని తీసుకొచ్చి లోపలేసేయటం, రాగానే వాళ్ళని తీసుకెళ్ళి, ఎందుకంటే మీ నాయకుడిని మీ యొక్క పార్టీ ఎంపీని తీసుకెళ్ళి కొట్టారు కదా, ఆ పని మేము చెయ్యం. మేము చట్టం అనేది ఒకటి ఉందో దాన్ని గౌరవిస్తాం. చట్టం డ్యూ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలో అలా చేస్తాం. ఖచ్చితంగా వస్తారు, తొందరపడితే. మీరు 6 నెలల్లోనే మీరే ఉన్నారు, మమ్మల్ని అంటున్నారంటే అన్నక మిమ్మల్ని ఎవరు అంటారు? ఏం మేము చేసాం, ఇదేం చెప్పామా? కేవీరావు గారు వాళ్ళు రిపోర్ట్ ఇస్తాక తెలిసింది ఏం చేశారనేది చూసాం. 104కి 108కి కూడా అరబిందోనే కదా. అరబిందో మేము పోయినసారి వీళ్ళకే కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ మేము నడపలేమని చేతులు ఇచ్చేస్తున్నారు. అంటే కేవలం దోసుకోవటం కోసమే వచ్చినటువంటి సంస్థలు ఇవన్నీ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజున మేమేదో మానవతా సేవతో దృక్పథంతో మేము 104, 108 నడిపేస్తామని అరబిందో వచ్చేస్తున్నది పెద్ద ఎత్తున. దానికి పాతాటికి రంగులేసి విజయవాడలో రోడ్డమ్మట బారుని పెట్టి వెహికల్స్ జెండా ఊపాడు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళు ఏమైంది? తప్పుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు తప్పుకుంటున్నారు? ఆ రోజున రూపాయి దాన్ని 4 రూపాయలు మీ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాస్తవం కదా అది. అవన్నీ తీస్తాం, ఖచ్చితంగా వస్తాయి. అవన్నీ వస్తాయి. అరబిందో అనేది కూడా ఏ రకంగా ఏర్పడిందో, ఏ రకంగా అది మునగబోతుందో అన్నీ వస్తాయి. అందుకని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నా, మేము పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాం. మీరు చీటికి మాటికి మీ పేపర్ ఉంది, మాకు వీడియో ఉంది, మాకు ఇంకా మేము పోయినసారి డిజిటల్ కార్పొరేషన్ తరపున ఏర్పాటు చేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ మధ్య రాంబాబు గారు కూడా ఒకటి పెట్టారంట ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఏదో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ప్రచారం చేసుకుంటాం ఇంకా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మళ్ళీ చెప్తున్నారు రాంబాబు గారు, చట్టం తన పని తాను చేసుకోక తప్పదు. మీరు స్లిప్ అయిన ప్రతి పదానికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. అది కూడా చట్ట ప్రకారమే ఉంటుంది. మేము మీకులాగా ఊరు నోరు పారేసుకోం కూడా. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నాం. మీరు ప్రజాస్వామ్యాన్ని కాదనుకుని మీరు కనుక నోరు పారేసుకుంటే మా పని మేము చేయక తప్పదు, చేస్తాం. మా ధ్యేయం, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని. నీకులాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకున్నాను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టుకోవడాలు కాదు మేము చేస్తుంది. మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామని. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడానికే తప్పితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోసుకోవడానికి కాదు అని చెప్తామని ఒక ఆలోచనతోనే జనసేన పార్టీ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ రకంగానే మేము ముందుకెళ్తున్నాం. మీరు ఎగతాళి చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శాఖతో సంబంధం లేదు. ప్రజాస్వామ్యతంగా ఆయనకున్నటువంటి శాఖలను చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఒక పొలిటీషియన్గా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఆయనకున్నటువంటి అధికారంతోనే మేము అన్నీ కూడా పర్యవేక్షిస్తాం. అది ప్రజల కోసం, నీకులాగా దోసుకోవడానికి కాదు. నీకులాగేదో వాకింగ్ చేసాం, మేము అన్నీ చూసాము, వచ్చిన తర్వాత దాచుకున్నామనే పద్ధతి కాదు మాది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ప్రజలు మెచ్చారు. అధికారంలోకి వచ్చాము, భాగస్వామ్యం అయ్యాము. మా యొక్క బాధ్యత ఏంటో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకెళ్తున్నాను తప్పితే నీకులాగా దోసుకోవడానికి కాదు. మరొకసారి తెలుసుకోండి. మళ్ళా కూడా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అది మా కూటమిలో వాళ్ళు తప్పు చేసినా కానీ, రాంబాబు గారు చెప్తున్నా, కూటమిలో వాళ్ళు తప్పు చేసినా కానీ ఇదే రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట అంతే ఉంటుంది. మిమ్మల్నేదే కాదు, మిమ్మల్ని ఎట్లా చూసామో ఇక్కడ కూడా చూస్తాం. అల్టిమేట్గా మాకు ప్రజలే అంతిమ లక్ష్యం. ప్రజల కోసం మేము మావాడు మీవాడని చూడం. మీకులాగా మాకు అందరూ సమానమైన గుర్తుపెట్టుకొని అదే దారిలో వెళ్తున్నాం. మీరు అన్నట్టుగా మీ వాళ్ళే చేస్తున్నారు అంటున్నారు. మా వాళ్ళు చేసిన బియ్యం రేషన్ కానీ, బియ్యం దందాలో కానీ, ఇసుక దందాలో కానీ, లిక్కర్ దందాలో కానీ ఇదే విధంగా జనసేన పార్టీ ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్డు కట్టేస్తారు. అందుకని దయచేసి మీరు కూడా ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా మెలిగి రాష్ట్రంలో ఏమి జరుగుతున్నాయో వాటిని ఉన్నటువంటి అధికార పక్షానికి చెప్పే ప్రయత్నం చేసేదే ప్రతిపక్షం. అంతేగాని మీకులాగా గతంలో
చేసినటువంటి వాటిని వెనకేసుకొచ్చే పరిస్థితి కాకుండా మంచి ప్రతిపక్షంగా మెలగాలని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం, జనసేన పార్టీ ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించామో, ఏ లక్ష్యంతో అయితే రాజకీయాల్లోకి వచ్చామో, ఆ సిద్ధాంతం ఆ లక్ష్యాలని తూచా తప్పకుండా ముందుకెళ్తాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి బియ్యం దందా కానీ, ఇసుక దందా కానీ, లేదు లిక్కర్ దందాలు కానీ, అవసరమైతే జనసేన సైనికులే రోడ్డు మీదకి వచ్చి వాటినన్నింటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటూ, మరొకసారి ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎవరు కూడా చింతిద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్.